ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బాబు అనే 50 ఏళ్ల వృద్ధుడు చెక్క పనులు చేస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని చెక్క పనిలో తలమునకలయ్యాడు. అప్పుడు రవి అనే 8 ఏళ్ల బాలుడు ఆ చెట్టు దగ్గర ఆడుకుంటూ బాబును చూశాడు. బాబు చేసే పనిని ఆసక్తిగా గమనిస్తూ మౌనంగా అతని పనిని చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత రవి బాబుతో మాట్లాడి, నాకు కూడా ఈ పని నేర్పిస్తారా? అని అడిగాడు. బాబు చిరునవ్వుతో, ఖచ్చితంగా నేర్పిస్తాను అని చెప్పాడు. ఇద్దరూ చెట్టు నీడలో కూర్చొని బాబు రవికి చెక్కను వివిధ ఆకారాల్లో ఎలా చెక్కాలో నేర్పాడు. రవి చాలా త్వరగా నేర్చుకున్నాడు. కొంతకాలానికే అద్భుతమైన చెక్క పనిని చేయడం ప్రారంభించాడు. తన నైపుణ్యాన్ని పరీక్షించుకునేందుకు రవి చెక్కతో ఒక చెట్టు ఆకారాన్ని చెక్కి బాబుకు బహుమతిగా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పొలాల్లో కొంత సమయం గడిపి హుట్లోకి వెళ్లారు. అక్కడ బాబు రవికి భోజనం ఇచ్చాడు. రవికి ఆ భోజనం ఎంతో రుచిగా అనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పొలంలో ఒక మొక్కను నాటారు. రవి ఆశ్చర్యపడి, ఇంత వృద్ధాప్యంలో మీరు ఎందుకు మొక్కలు నాటుతున్నారు? అని ప్రశ్నించాడు. దీనికి బాబు మృదువుగా స్పందిస్తూ, నేను బతికినా లేకపోయినా ఈ చెట్లు ఎక్కువ కాలం నిలిచిపడి ఇతరులకు ప్రయోజనం కలిగిస్తాయి అని చెప్పాడు. బాబు మాటలు రవిని బాగా ప్రభావితం చేశాయి. అప్పటినుంచి తన గ్రామంలో ఎక్కువగా మొక్కలు నాటాలని రవి నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన తర్వాత బాబు మరియు రవి మంచి మిత్రులుగా మారిపోయారు. ఇద్దరూ కలిసి మరిన్ని మొక్కలు నాటుతూ విలువైన సమయం గడిపారు.